వికారాబాద్ జిల్లా పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను నిర్బంధంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీలు ఆందోళన చేపట్టాయి. రైతుల కోసం వికారాబాద్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నడి ఎండలో బైఠాయించి ఆందోళన చేస్తున్న కల్వకుంట్ల కవిత, విశారదన్ మహారాజ్ రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఎక్కడ రైతులకు అన్యాయం జరిగితే అక్కడ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ పోరాడుతుంది అని తెలిపారు. కల్లాపూర్, రాపోల్, బట్ల చందారం సహా పలు గ్రామాల్లో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. బలవంతపు భూసేకరణను నిలిపివేసే వరకు ఉద్యమిస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు. హలో కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడ 2 విలేజెస్ లో 1200 acres ల్యాండ్ అక్వైర్ చేశారు కదా? అవునండి, అక్వైర్ చేస్తున్నారా ల్యాండ్? లేదండి, రైతులు ఒప్పుకోవట్లేదు కదా, మన సైడ్ నుంచి ఎవరు వెళ్ళలేదు కదా, ఊర్లలోకి వెళ్ళలేదు. ఏమండి అబ్జెక్షన్స్ ఉన్నాయండి. 30 days నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మన సైడ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవరు వెళ్ళలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం అర్జెంటుగా 2 గ్రామాల ప్రజల్ని మీరు వెళ్ళాలి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎవరు కూడా భూములు ఇచ్చే ఆలోచనలో లేరు. 1000 acres అసైన్ ల్యాండ్ ఉంది. అట్లనే బట్ల చందాపూర్ అని ఇంకో విలేజ్ లో కూడా ల్యాండ్ అక్విజిషన్ కి ఇచ్చారండి. మీరు రాగలుగుతారా, వెళ్తారా వాళ్ళ ఊర్లకి? My only request is they are protesting from past 30 days andi. Could you make a visit to the village and ask them what their problems are? Because few other lands which don't belong to SCs and STs, they have been saved. 150 acres belonging to one family have been saved. Rest of 1200 acres are being acquired. Each and every bit is of a poor person, either an SC, ST or Muslim or Lambada. It's very unfortunate andi. మొత్తం 1000 acres అసైన్డ్ ల్యాండ్ లాగేసుకుంటున్నారు కదా. టీజీఐసీ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. సో దీని ప్రకారం గోయింగ్ అట్ విత్ ద LA, so as per the provisions of LA Act. But you are the custodian of your district people కదండి, మీరు కేర్ టేకర్ కదా. ఒకసారి మీరు ఆ విలేజ్ కి వెళ్ళొస్తే వాళ్ళ బాధ తెలుస్తుంది కదండి. ఆల్రెడీ ఆడియో గారు ఎంఆర్ఓ విజిట్ చేశారు. సో ఆల్రెడీ ఆడియో గారు అండ్ ఎంఆర్ఓ కి చెప్తాం. నాకు మీరు ఒక్క మాట ఇవ్వండి, మీరు వాళ్ళ విలేజ్ కి వెళ్తామని, లేకపోతే వీఆర్ హియర్ ఇన్ వికారాబాద్ అండ్ వీ ప్లాన్ టు స్టే ఆన్ హియర్ అండి. మీరు వాళ్ళ విలేజ్ కి వెళ్తామని కొంచెం మాట ఇవ్వండి. ఎందుకంటే ఆర్డీఓ గారితో కాదండి, ఆర్డీఓ కాంట్ కన్వే టు ద చీఫ్ మినిస్టర్. నో, ఓన్లీ యూ కెన్ కన్వే టు ద చీఫ్ మినిస్టర్ కదండి. మీరు వెళ్ళరా, మీరు ఊరికి వెళ్ళరా కలెక్టర్ గారు? My humble request as a ex-member of parliament, you are the custodian of your people and it's a very small district. Matter of stepping out to a village, they are suffering. 1200 small farmers, assigned lands of 1000 acres has been acquired. Very unfortunate andi. If you can kindly go, we will go from here. Otherwise we plan to lay seas here. We'll sit here only in Vikarabad Chaurasta. మీరు మాట్లాడి డెసిషన్ చెప్పండి. అదే ఆయన ఏం అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. ఆర్డీఓ గారికి మాట్లాడి అష్యూరెన్స్ ఇస్తేనే ఓకే, లేకపోతే మేము ఇక్కడే కూర్చుంటామండి. థ్యాంక్ యూ. ఎంతో 1 ఎకరమో 2 ఎకరాలు చిన్న సన్న రైతులు, పేద రైతులు, వాళ్లకు ప్రభుత్వాలు చాలా ఏళ్ల కింద ఇచ్చినటువంటి భూములను ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం లాక్కోవడం అంటే నిజంగా కూడా నోటికాడి బుక్క గుంజుకున్నట్టే. ఆ పాప ముట్టిగానే పోదు. ఈ కాంగ్రెస్ పార్టీని కాల్చి బూర చేసేంత వరకు కూడా రైతుల గోస వాళ్ళకు తగులుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి పరిగిలో ఈ 2 గ్రామాల్లో 1200 ఎకరాలు ఇండస్ట్రీలు పెట్టుకుంటామని తీసుకుంటున్నారు. కంపెనీలు తీసుకొని వస్తారట. ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు? ఒక పక్క మూసీని మంచిగా చేస్తా అంటాడు, ఇంకొక పక్క ఈ మొత్తం మన వికారాబాద్ మూసీ నెత్తి మీద ఉంటుంది. మరి ఈడ కంపెనీలు పెడితే మూసీ మొత్తం ఖరాబ్ అవుతుందా? ఖరాబ్ కదా. ఇలా ఉన్న పొల్యూషన్ అంతా అల్లకే పోతుంది కదా. మరి మూసీని బాగా వేస్తా అని హైదరాబాద్ లో కథలు చెప్తాడు. ఇక్కడ మీద మూసీ ఏడిపోయేటప్పుడు ఇక్కడ కంపెనీలు పెడతా అంటాడు. మరి కంపెనీలు పెడతావు సరే, కొని మా పొరాలకు ఉద్యోగాలు ఇస్తారా? ఎక్కడ కూడా ఇవ్వలే. ఎక్కడ భూములు గుంజుకున్నా అక్కడెక్కడ కూడా భూములు గుంజుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే.